Hello friends, welcome to TechNews episode 1044. ఈరోజు డేట్ July 1st, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బడ్జెట్ సేల్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. దాంట్లో చాలా రకాల డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా వరకు మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. 1-2 కాదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మీద మీకు మంచి డీల్స్ అనేవి ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడికి వెళ్ళగానే మీకు కనిపిస్తూ ఉంటాయి డీల్స్ అన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి. ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ స్టోర్కి చూడండి. దయచేసి ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. ఇక ఈరోజు టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ రీసెంట్గానే 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఇచ్చింది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మీకు జస్ట్ 4 minutesలోనే 50% బ్యాటరీ అనేది ఫుల్ అవుతుందంట. సో సూన్ వీళ్ళ నుంచి రాబోతున్న ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో ఈ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది మన ఇండియాకి వస్తుందా లేదని మాత్రం క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ వెరీ సూన్ మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్లో 5G సిరీస్ని తీసుకురాబోతున్నారు. ఇన్ఫినిక్స్ నోట్ 12 5G సిరీస్ అనమాట. ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా ఇచ్చేశారు. అండ్ ఒక ఫోన్కి సంబంధించిన డిజైన్ కూడా వీళ్ళు రివీల్ చేసేసారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ 90Hz or 120Hz AMOLED స్క్రీన్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మీరు ఇన్ఫినిక్స్ మొబైల్స్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్తో తీసుకొస్తున్నారు. అండ్ యూఐ కూడా చాలా వరకు చేంజ్ చేసేసారు. అందులో ఉన్న బ్లోట్వేర్ కావచ్చు, యాడ్స్ కానీ మొత్తం తీసేసారు. కొంచెం నీట్గా తీసుకొస్తున్నారు. రీసెంట్గా మనకు లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 12 ఇలాంటి ఫోన్స్లో మీకు చాలా మంచి యూఐనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ సూన్ వీళ్ళు ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్లో 5G సిరీస్ని ఇప్పుడు తీసుకురాబోతున్నారు. ఈ వీక్లోనే మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ దాదాపు ఒక 1 week బ్యాక్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా నథింగ్ ఫోన్ 1 కొనాలంటే ప్రీ ఆర్డర్ పాస్ అనేది ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికోసం మీరు ప్రీ ఆర్డర్ పాస్కి సంబంధించిన ఇన్వైట్ని మీరు తీసుకోవాలి. దానికోసం నథింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ రెఫరల్ లింక్ తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీ వెయిటింగ్ లిస్ట్ అనేది దగ్గరకు వస్తుంది. ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకుంటారో అంత తొందరగా మీకు ఇన్వైట్ పాస్ అనేది వస్తుందని చెప్పి ఒక ప్రాసెస్ని తీసుకొచ్చారు. దీనికోసం నేను ఒక వీడియో కూడా చేశాను, మీకు కూడా చేసి చెప్పాను. నేను నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఆ నెంబర్ అనేది పైకి వస్తే మనకి ఇన్వైట్ పాస్ అనేది వస్తుందని చెప్పి మనందరినీ గొర్రెలు చేశారు కదా. సో ఇప్పుడు ఓపెన్గా పెట్టేశారు, ఇన్వైట్ పాస్ అనేది ఓపెన్గా పెట్టేశారు ఇప్పుడు. సో మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీకు డైరెక్ట్గా ప్రీ ఆర్డర్ అనేది మీరు 2000 రూపాయలు పే చేసి మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమైనింగ్ అమౌంట్ మీకు అఫీషియల్గా ప్రైస్ అనౌన్స్ అయిన తర్వాత July 12వ తారీఖు నైట్ 9 o'clock తర్వాత మీరు పే చేస్తే వెంటనే మీకు ఈ ప్రీ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ సూన్ మీకు షిప్పింగ్ కూడా చేస్తారు. సో మరి 1 week బ్యాక్ నుంచి మనం కష్టపడి ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో డిస్కషన్ గ్రూప్లో షేర్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసి ఇవంతా చేసిన దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే ప్రీ ఆర్డర్ పాస్లో ద్వారా మీరు తీసుకున్న వాళ్ళకి మేబీ ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళు డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఓపెన్ సేల్లో పెట్టిన తర్వాత తీసుకొచ్చిన ప్రీ ఆర్డర్స్ ఏమో వీళ్ళు కొంచెం లేట్గా షిప్పింగ్ చేసే అవకాశం అయితే ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను. మరి దీని వెనకున్న మతలబ్ ఏంటనేది ఆ కార్లపై కానీ తెలుసలేదు, ఎవరికైతే క్లారిటీ లేదు. కానీ మార్కెటింగ్ మాత్రం ఒక లెవెల్లో చేసేసారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. గుర్రెలా చేసేసారు అందరినీ. మాకు కూడా తెలియదు అసలు ఇది ప్రాసెస్ అంతా చేస్తేనే మనకి ఇన్వైట్ పాస్ అనేది దగ్గరకు వస్తుంది నెంబరు. అప్పుడు మనకి ఇన్విటేషన్ తీసుకుంటే మనం ప్రీ ఆర్డర్లో బుక్ చేసుకుంటే మనకు అందరికంటే ముందు వస్తుంది, అన్బాక్సింగ్ చేసుకోవచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు అని నేను కూడా అనుకున్నాను. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశాను నాకు సపోర్ట్ చేయండి చెప్పి. కాకపోతే ఇప్పుడు ఓపెన్గా ప్రీ ఆర్డర్ పెట్టేశారు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది వీళ్ళ స్ట్రాటజీ అనమాట. సో దీని మీద ఈ స్ట్రాటజీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ కేస్కి సంబంధించిన లుక్ అనేది బయటకు వచ్చేసింది. ఇది రివీల్ అయిపోయింది అనమాట. సో ఇది మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారో లేదని మాత్రం తెలియదు, కానీ ఒక ట్రాన్స్పరెంట్ TPU కేస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రీ ఆర్డర్లో చేసుకున్న వాళ్ళకి కొన్ని యాక్సెసరీస్ మీద డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారని వీళ్ళు ఎంతమంది అనౌన్స్ చేశారు. ఇవన్నీ మనకి July 12వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ లాస్ట్ 1 year బ్యాక్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అని చెప్పి ఆ GT మాస్టర్ సిరీస్లో ఒక 2 ఫోన్స్ని తీసుకొచ్చింది కదా. సో దాదాపు 1 year కాలంలో వీళ్ళు దాదాపు 2 million డివైసెస్ని ఈ మాస్టర్ సిరీస్లో వీళ్ళు అమ్మినట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు ఎందుకు వీళ్ళు దీని గురించి షేర్ చేస్తున్నారంటే ఇప్పుడు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ 2 అనేది రాబోతుంది. సో సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.